జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ యొక్క తోక పార్టీలు ఇవన్నీ కూడా ఈ దేశానికి పట్టిన మహమ్మారి లాంటివి అన్నమాట. అంటే వైరస్లు ఉంటాయి కదా, అలాంటి వైరస్లు ఇవన్నీ కూడా. వీటి వల్ల భారతదేశము అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అవి మాటల్లో చెప్పలేం. వాటికి సంబంధించి నేను మీకు ఒక ఇంపార్టెంట్, ఒక విలువైన సమాచారాన్ని తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినంగా పెట్టుకుంటా ఉన్నా. మొన్న ఈ మధ్య ఏదో చూసినా, అది ఏదో ఊరు పేరు తెలియని ఏదో ఒక ఛానల్లో ఒక అతను ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ గురించి ఎవరన్నా ఏదైనా తప్పుగా మాట్లాడితే అది ఇదని చెప్పేసి డాష్ డిష్ అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడేది కాదు, కాంగ్రెస్ గురించి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. మేము మాట్లాడింది మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, నిజంగా మీరు చదువుకొని ఉంటే, మీకు లోకజ్ఞానం ఉంటే, నాలెడ్జ్ అనేది ఉంటే, లేదు భారతీయుల రక్తం మీలో ప్రవర్తిస్తామంటే నిజాయితీగా మేము చెప్పింది, మేము మాట్లాడింది అది తప్పని నిరూపించండి చాలు. అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడాలంటే అంతకు మించిన ఎక్కువ డిగ్రీలు చేసి ఉన్నా నేను. చర్మం అయితే ఒలుచా, మామూలుగా వలసను మేకపోతకు తీసినట్టే అట్టుంటుంది. ఇంకా అసలు విషయానికి వచ్చా, బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి మనం రోజు చెప్పుకుంటానే ఉన్నాం. మనమే కాకుండా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల మీద ప్రతిరోజు ఈ జాతీయవాద మీడియా ఛానల్స్ వాటిల్లో కూడా అక్కడ హిందువులకు సంబంధించిన హృదయ విదారక దృశ్యాలన్నీ కూడా మనం ఈ సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. న్యూస్లో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఇవి చూసినప్పుడల్లా అయితే కడుపు మండిపోతుంది. అట్లా ఉండదు అక్కడ హిందువుల పరిస్థితి. అయితే హిందువులు కనపడితే వాళ్ళని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన ఈ జిహాదీగాళ్ళు వెంటాడి వేటాడి చంపడం, మన హిందూ ఆడబిడ్డలను అయితే మానభంగాలు చేయడం, హిందువుల ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం, హిందువుల వ్యాపారాలను తగలబెట్టడం, వాటిని లూటీ చేయడం, ఇటువంటి సంఘటనలు, దృశ్యాలు అయితే మన కోకొల్లలుగా ఈ సోషల్ మీడియాలోనూ అట్లాగే కొన్ని మీడియా ఛానల్స్లో ఎంత వైరల్ అవుతా ఉన్నాయో మనకు కూడా బాగా తెలుసు. అంటే బంగ్లాదేశ్లో హిందువులను అసలు మనుషులుగా కూడా చూడటంలే. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అయితే ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ ఒక్కటే మాట్లాడుతుంది. మీరు గమనించినారా? కనీసం భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీ మాట్లాడింది, ఏ నాయకులు మాట్లాడినారు? నేను చెప్పబనిలే, మీరు ఆలోచన చేసుకోండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, దాని మిత్రపక్షమైన అది ఏది, ఇప్పుడు అది యూపీఏ కూటమి కదా. దాంట్లో ఇప్పుడు మళ్ళీ దానికి యూపీఏ కూటమి కాకుండా దానికి కొత్తగా ఒకటి ఇండి కూటమి అని ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో వీళ్ళంతా కూడా ఈ సంకర జాతి వాళ్ళంతా స్క్రాప్ అంతా చెత్త కదా ఎత్తకపోయి ఆ డంప్ యార్డ్లు వేసినట్టు లేనిపోని చెత్త పార్టీలన్నీ వాళ్ళకంతా పోగైనారు. ఈ పోగైన వాళ్ళంతా ఎంత ఉన్నారంటే టన్నులు ఉన్నారు. అన్ని పార్టీలు అంతమంది నాయకులు ఉన్నారు కదా. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు, ఏది హిందువుల మీద జరుగుతూ ఉండే దాడుల మీద ఎంతమంది నాయకులు వచ్చి ఖండించినారు, అట్లాగే ఎన్ని పార్టీల్లో ఎంతమంది నాయకులు వచ్చినారు. ఇంకో మాట మళ్ళా గుర్తు చేస్తున్నా, అక్కడ ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో దాడులు చేసేవాళ్ళు కనీసం వాళ్ళు హిందువులా లేదా అని చెప్పి చూస్తున్నారే కానీ వాళ్ళ కులాలు చూడడంలే, వాళ్ళు సెక్యులర్లా కాదా అని చూడడంలే, వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళ లేనివాళ్ళ అని చూడడంలే, వాళ్ళు కమ్యూనిస్టులా ఏందని చెప్పి చూడడంలే, ఏం చూడడంలే. వాళ్ళు చూస్తుందల్లా ఏంటంటే వాళ్ళు హిందువులా కాదని మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు మీరు మొహమాటానికి పోయో లేకపోతే అవతలలో ఏదన్నా ఫీల్ అవుతారనో, అదేందో పెద్దవాళ్ళు ఏదో సామెత ఒకటి చెప్తారో, మొహమాటానికి పోతే మొడమ కడుపు వచ్చిందని చెప్పేసి అట్టా అవతలలో ఫీల్ అవుతారనుకుంటే రేపు మీరు మూల కూర్చొని మీరు ఫీల్ అవ్వాలా? అసలు ఫీల్ అయ్యేదానికి అసలు మీరు ఉంటారో లేరో కూడా ఉండరో కూడా తెలియదు. మీకు అర్థమవుతుంది కదా. కేవలం ఆ దేశాల్లో ఏంటంటే ఆ జిహాదీగాళ్ళు వీళ్ళు హిందువులా కాదా అని చెప్పేసి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేకపోతే దాని మిత్రపక్షాలైన పార్టీల్లో కావచ్చు, చాలా పార్టీల్లో కూడా హిందువులు ఉన్నారు. అసలు హిందువుగా పుట్టి వీళ్ళు మళ్ళా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. అసలు హిందువులకు మద్దతుగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. స్టేట్మెంట్ ఇవ్వడం పక్కకు పెట్టండి, మేము హిందువులు అని చెప్పేసి వాళ్ళు గుర్తుంచుకోరు కూడా తెలియదు. అంత హీనమైన బతుకులు బతుకుతూ ఉంటారు. వీళ్ళ బతుకు ఎట్ట బతుకుతారు, వీళ్ళు అసలు ఎట్ట పుట్టుంటారో కూడా తెలియదు. రేపు వీళ్ళు బతుకుతారా వాళ్ళ చేతల్లో? వాళ్ళ బలం పెరుగుతుంది అనుకుందాం, అధికారం అనేది వాళ్ళ చేతికి పోతా అనుకుందాం, రాజ్యాధికారం. ఒక్కసారి రాజ్యాధికారం వాళ్ళ చేతకు పోయిన తర్వాత లెంగడా నీతో పని ఏమన్నారా వాళ్ళకు బోసడికే, నీతో ఏం అవసరం? ఇప్పుడు ఏంటంటే అవసరం కాబట్టి నిన్ను అడ్డపెట్టుకుంటున్నారు, నీ పార్టీలను. రేపు అవసరం తీరిపోతే నీతో ఏం పని? నిన్ను కూడా లాగా తీసుకొచ్చి నిన్ను కూడా కోచారు ఊరికే కూడా పోయకుండా. అప్పుడు అనిపించాలి నీకు, ఓరే స్వామి ఇన్నాళ్ళు వీళ్ళ ముడ్డి అంటారా నేను గడిగింది, వీళ్ళ సంకంటరా నేను నాకిందని చెప్పేసి అప్పుడు బాధపడితే మాత్రం ఏమొచ్చాది? రాజకీయాలు చేయండి, కానీ ఏంటంటే దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా మీరు పనిచేయకూడదు. అటని చెప్పేసి అన్యాయంగా ఒకరి మీద దాడులు చేయండి, లేకపోతే ఒకరిని అన్యాయం చేయండి అని చెప్పి మాట్లాడడంలే. ధర్మంగా రాజకీయాలు చేయండి. అట్లా లేదే. ఎందుకు ఆ బతుకులంట?
అయితే ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ స్పందించడమే కాదు, బంగ్లాదేశ్ హిందువులను రక్షించే చర్యలకు శ్రీకారం కూడా చుడుతుంది. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. దేశంలోని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయం మీద సైలెంట్గా కూర్చునింది. అవును, కూర్చుంటుంది. వాళ్ళ పార్టీలోనే కానని ఉన్నదియా, వాళ్ళ పార్టీలోనే కానని ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేయరు, ఏం మాట్లాడరు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఓట్లేరేమో అని చెప్పి భయము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మూలాలు కూడా ఆనిచ్చే వచ్చినాయని చెప్పేసి ఒక చర్చ కూడా ఉన్నది పెద్దగా. ఏది కొన్ని వాస్తవాలతో. ఇంక వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఈ 54 ఏళ్ళు యువనేతున్నాడో ఈ రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా హిందువులను అందరినీ అనరాని మాటలు అన్నాడు. వీళ్ళకి సిగ్గు శరం లజ్జ ఏమీ లేకుండా కనీసం ఆయన ఆ మారి మాట్లాడితే వీళ్ళు స్పందించడం కూడా ఎవరు ఏడ విమర్శించలా, ఎవరు ఏడ వ్యతిరేకత వ్యక్తం చేయలా, ఎవరు ఏడ నిరసనలు ధర్నాలు రాస్తారోకులు ఏమి కూడా చేయలా. అనేది మనల్ని గాలినట్టు వీళ్ళు మూసుకొని మూల కూర్చున్నారు. ఇంకా ఆయన ఎందుకు స్పందిస్తాడు? ఏళ్లలో యూనిటీగానే ఉనింటే, ఐకమత్యం ఉనింటే ఊరినైనా వాళ్ళు దొబ్బుతారా స్వామి? ఏళ్ల ఓట్లతో అయితే మనకి గోసిపాత గుడ్డొచ్చాదా? వాళ్ళ ఓట్లు కూడా ఈ సెక్యులర్గా ఉండేవాళ్ళు ఓళ్ళు కూడా ఓట్లు ఇచ్చే కదా మనం ఈ మాత్రమైనా వచ్చిండేది. అట్లాంటి ఓళ్ళు కూడా మనకు స్క్రూలు ఉన్నట్లుగా బెగదిచ్చేప్పుడు మన పరిస్థితి అని చెప్పేసి ఆ భయం అనేది ఉండింటే ఈ పాటికి అంతా ఏమిలా ముడ్డి మీద తట్టేట్టు ఈ ఎద్దంలో కదా సేల కడతా కొట్టినట్టు పరిగెత్తురు అందరూ. ఏమిలా ఇప్పుడు వీళ్ళు స్పందించలేదంటే ఎందుకు స్పందించారు? ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఈ 54 ఏళ్ల యువనేత కానీ, లేకపోతే వాళ్ళ మిత్రపక్షాల్లో ఉండే పార్టీలు కావచ్చు, లేకపోతే ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, ఏ వుడ్ అయినా కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు స్పందించలేదంటే మనలో లేని ఐకమత్యం చూసే. వీళ్ళంతా ఒకటిగా ఉండరు, వీళ్ళు ధర్మాన్ని కట్టుబడరు, వీళ్ళు ధర్మం కోసం వీళ్ళు పోరాటాలు చేయరు. వీళ్ళు ఎందుకు పనికి మళ్ళీ దద్దమ్మలు వీళ్ళు ఒక వేస్ట్ గాళ్ళు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబాలు ఎంతసేపు వాళ్ళ బతుకులే కానీ ప్రపంచంతోనూ దేశంతోనూ ధర్మంతోనూ వీళ్ళకి పనిలే. ఉన్న రోజులు బాగుంటారు. ఇంకా తీరా పీకల మీదకి వచ్చాక ఇంకేమో ఏడుస్తారు దేవుడా అని. అటటోళ్ళ కోసం మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలా, అటటోళ్ళ కోసం మనం ఎందుకు ఆలోచన చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా సరేలేని చెప్పి వాళ్ళు కేర్లెస్గా ఉంటారు. ఏడ లోపం వచ్చిందంటే మనలో ఉండదు లోపం. అదంతా కూడా బంగ్లాదేశ్లో హిందువులు అంతగా అల్లాడిపోతూ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ అయితే ఒక్క మాట కూడా మాట్లాడడంలే. మీరు కూడా చూస్తారు కదా, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యువనేత కానీ ఏమన్నా మాట్లాడినారు, ఒక స్టేట్మెంట్ అన్న ఇచ్చారా? ఏం నోట్లో ఏం గడ్డడం వచ్చినది అంటే ఈయన పోయి ఆడ పార్లమెంట్లో కూర్చుంటాడు రాయ్బరేలీలో గెలిచి ఓన్లీ వాళ్ళ ఓట్లతోనే గెలిచాడు. ఎవరు మన వాళ్ళు ఓట్లు ఇలా ఇంతమంది 99 మంది గెలిచారు. 543 స్థానాలకు 99 మంది గెలిచారు పార్లమెంట్ సభ్యులుగా. వాళ్ళకందరికీ ఈ సెక్యులర్ హిందువులంతా ఓట్లు ఇలా ఏడ్చేనే కదా పోయి 99 మంది ఆడ కూర్చోండారు. అంటే వీళ్ళు మనుషులు కాదు. ఒకసారి ఆలోచించండి మీరు. అసలు వీళ్లకు హిందువులు అంటే అంత ద్వేషం ఎందుకు ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. దీంతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆయన పేరు వచ్చేసి ప్రదీప్ భండారి, ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీకు హిందువులన్నా బౌద్ధులన్నా చివరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే క్రిస్టియన్లన్నా కూడా అసలు పట్టింపు లేదు. ఒక పక్క బంగ్లాదేశ్లో మైనార్టీలైనటువంటి హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుండిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీకు ఒక్క ముస్లింల ఓట్లు మాత్రమే కావాలా, మిగతా వాళ్ళు మనుషులు కాదా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులనైతే 2వ తరగతి పౌరులుగానే చూస్తూ ఉండిపోయింది. వాళ్లను కులాలుగా విడగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి మాట్లాడినాడు. మొన్న పార్లమెంటు సెషన్స్లో మీరు కూడా విన్నారు. ఎంతసేపటికి కులగణన చేయాలంటారు. అరే ఓ బ్యాకో ఒరే లంగాయదవా లఫంగెదవా, ఒరే సన్నాసి. హిందువులు ఈరోజు ఇంత దారుణాలు, ఇంత నరకం అంటే చచ్చిపోతే నరకం చూస్తారు. బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులు ఆడ ప్రాణాలతో నరకం చూస్తున్నారు. కానీ దాని మీద ఇంత స్టేట్మెంట్ లేదే. నువ్వు హిందువులకు సంబంధించి మాట్లాడే అర్హత నీకేండాదిరా బేకో ఫోరే లఫంగే. వాళ్ళను కులగణన చేయాలనే అర్హత నీకేండాదిరా లబ్బే. చెప్పు దీనికి సమాధానం. నీకు ఏ వర్గం అయితే కావాలో వాళ్ళది నాక్కోబో దెక్కోబో, వాళ్ళ కులాలు ఏదైనా ఉంటే వాటిని కులగణన చెయ్యి. కానీ హిందువులకు సంబంధించి హిందువుల విషయాల్లో నీకు ఏం అవసరం వచ్చి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు? మా కులాలతోనూ మా కులగణనతోనూ నీకేం అవసరమో ఎడదొబ్బినారు చాలు. ఇంకొక మాట చెప్తున్నాయడా, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అసలు ఖలిస్తాన్ ఉద్యమం ఏర్పడింది ఎవరి వల్ల? ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల. అట్లాగే అసలు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఇంతవరకు రావడానికి కారణం ఎవరు? వీళ్ళ తాత చిచి నెహ్రూ. అవునా కాదా? అట్లాగే ఈ ఎల్టీటీఈ ఉద్యమం శ్రీలంకలోనూ అట్లాగే తమిళుల మధ్య జరిగింది పెద్ద ఎత్తున వారు. దానికి కూడా పరోక్షంగా కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీనే. మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు దేశం ఈ మాత్రం తయారవడానికి కారణం ఎవరయ్యా అనంటే
వీళ్ళ కుటుంబమే. వీళ్ళు మళ్ళీ ఏంటంటే వాళ్ళ కడుపు మంట సల్లారక ఏం పాపం చేశారు రా నాయన, ఈ దేశంలో ఉండేవాళ్ళు ఏం పాపం చేశారు నీ కుటుంబానికి, హిందువులు ఏ పాపం చేశారు నీ కుటుంబానికి, అది సరిపోదన్నట్టు ఇప్పుడు కూడా కులగణన చేయాలా, కులాలుగా తినక కేకులు కదా కోసినట్టు కోసి అలవాటు అయిపోయింటుంది వీళ్ళకు. ఎందుకంటే ఆమె ఇటలీ నుంచి వచ్చింది కదా, వాడు కేకులు కోసేది బాగా అలవాటు, ఆ మారి కేకులు కోసేట్టు కోసి అలవాటు అయిపోయింటుంది. ఇప్పుడు సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ కులగణన చేసి మొత్తం అంతా పార్టీలుగా హిందువులు అంతా ఎడదొబ్బాలనుకుంటున్నారు. ఎడదొబ్బ ఏంటంటే వీళ్ళు పబ్బం గడుపుకోవాలా. మొత్తానికైతే వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది, ఒక సెక్షన్ ఉంటుంది, ఓళ్ళు గంప కొత్తగా ఓట్లు దొబ్బుతారు, ఆ ఓట్లు వేపుకొని వీళ్ళు రాజ్యాధికారం పొందాలా. దీనికి ప్లానింగ్ ఏడించి నడుస్తుంది అంటే అంతర్జాతీయ స్థాయిలో వచ్చి నడుస్తుంది. మీకు అర్థం అవుతుంది కదా నేను ఏం చెప్తున్నానా. ఇది ఎవరైనా నేను చెప్పే మాట ఏదైనా కూడా కాదని చెప్పి మీరు నిరూపించండి చూద్దాం. దీనికి కావాలంటే నేను 100 ఎవిడెన్స్లు 100 ప్రూఫ్లు నేను పెట్టించా, నేను చూపించా. కాదని చెప్పి ఎవడన్నా నేను ఛాలెంజ్ చేస్తా, సవాల్ ఇస్తున్నా, ఎవడైనా కాదని చెప్పి నిరూపించండి, ఎవడన్నా కాదు అనేట్టుగా ఉంటే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా పొరపాటైనా కానీ వీళ్ళ నోరు తెరిచి ఏదైనా కానీ హిందువులకు అనుకూలంగా మాట్లాడారనుకో, ఆవతరం ఉండే వాళ్ళంతా ఆ వర్గం వాళ్ళంతా వీళ్ళకి వ్యతిరేకం అయిపోతారు. అది వీళ్ళకి భయం అనమాట. దాని దెబ్బకి వీళ్ళు బెదిరిపెట్టే గడగడగడ పదిరి ఉచ్చబోస్తారు. అంత భయపడే పార్టీ అసలు మనకు, మన దేశానికి, మన హిందువులకు అవసరం లేదు. హిందువులారా ఒకసారి ఆలోచించుకోండి. మీరు కాంగ్రెస్కి వేసే ప్రతి ఓటు కూడా అది హిందువులను దూరం చేసే ఓటు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను ఎవరో ఈ 54 ఏళ్ల యువ నేత రాహుల్ గాంధీ హింసించే 24 రాజు పులికేసి ఈయన వచ్చేసి బంగ్లాదేశ్ హిందువుల గురించి దమ్ముంటే మాట్లాడమని చెప్పండి చూద్దామంటూ ఈ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి కాంగ్రెస్ పార్టీని అయితే తన మాటల తోటాలతో ఇంకేమిలా ఊచకోత కోసాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందో ఇది చూడాలా. నా ఉద్దేశం ప్రకారం అయితే వీళ్ళు ఏం చేయరు. ఎందుకంటే వీళ్ళకు హిందువులు అవసరం లే. ఎందుకంటే వేసేవాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ భజన చేసేవాళ్ళు, వాళ్ళ బానిసలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ వీళ్ళని ఓసుకోతకొస్తామంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించినా కానీ సినిమా చూసినట్టు చూస్తామన్నా కానీ వీళ్ళు మళ్ళీ అబ్బా మా ఓడ గొప్ప, మా కాంగ్రెస్ పార్టీ ఇట్టా, మా వాళ్ళ ఫ్యామిలీ ఇట్టా ఉన్నాయినా అని చెప్పి వీళ్ళ కులుకులు వీళ్ళ మెలుకులు మామూలుగా ఉండవు. అర్థమైంది కదా. ఇది కథ. అయితే మీరు ఈ వీడియోని బట్టి మీరు ఆలోచన చేసుకోండి ఎట్టున్నది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పత్యాపారం ఏంది, వీళ్ళ పనికిమాలిన రాజకీయాలు, వీళ్ళ నీచపు కుతంత్రపు నికృష్టపు రాజకీయాలు, ఎంత దిగజారుడు రాజకీయాల్లో మీరంతా కూడా ఒకసారి ఆలోచించుకోండి. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా నైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మేము అందించే ప్రతి వార్తను పొందడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. జై శ్రీరామ్.